యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఈ సమయంలో మీ అందరికీ మైక్ ద్వారా వింటున్న వారికి ఆదివారం నా ఉదయకాలంలో మీ అందరికీ నా ఉదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. మనం చదవబడిన కీర్తనలు చూసుకుంటే 27వ కీర్తన మొదటి వచనం, యెహోవా ఏమంట, యెహోవా నాకు ఏం చేశాడంట, యెహోవా దేవుడు ఏమైనాడంట, నాకు వెలుగును రక్షణై ఉన్నాడు. ఆమేన్. మనకేమైనాడు దేవుడు, వెలుగై ఉన్నాడు, రక్షణ. ఈరోజు నేను ఎవరికి భయపడను, ఎవరికి తలంచాల్సిన అవసరం లేదు, ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. భయము పుట్టించేవాడు, భయాన్ని తొలగించేవాడు దేవుడు. ఆమేన్. భయము పుట్టించేవాడు కదా, భయాన్ని తొలగించేవాడు. ఒకసారి ఇర్మియా, నేను బాలున్నయ్యా, ఏమంట, నేను బాలుని నన్నెందుకు ఎన్నుకుంటున్నావు అంటే, ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుడు, నువ్వు బాలుడు అనొద్దు, నేను నిన్ను ఏర్పరచుకున్నాను బాలుడు అని అనొద్దు అని. ఆ మాటకు ఒకవేళ నువ్వు ఇదే స్థితిలో భయం కలిగి ఉన్నావు అనుకో, మరి నిజంగా వాళ్ళని చూసినప్పుడు నీకు భయమే పుట్టిస్తా అంటున్నా. ఏదేమైనప్పటికీ ఎక్కడ కానీ మనం రక్షణ యెహోవాకి, ఏమంట, రక్షణ యెహోవాకి, వెలుగు ఆయన ఆధీనంలో ఉంది. దేవుడు ఏమైనాడు, ఒక వెలుగై ఉన్నాడు. అంతేకాదు ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఆయన ఒక వెలుగే కాదు, ఆయన ఒక వెలుగే కాదు, ఆయన ఒక రక్షకుడై ఉన్నాడు. ఆపదలో ఉన్న వారిని ఆదుకునే ఆపద్బాంధవుడై ఉన్నాడు, రక్షకుడై ఉన్నాడు. ఆమేన్. ఏమైనాడంటే ఆయన రక్షకుడై ఉన్నాడు. ఈరోజు నిన్ను నన్ను అందరినీ కూడా ఆదుకునే దేవుడై ఉన్నాడు. అందుకనే యెహోవా దేవుడు, యెహోవా అంటే ఉన్నవాడు అన్నవాడు. ఆయన ఎప్పుడు చీకటియే కాదు, ఆయన ఎప్పుడు వెలుగై ఉన్నాడు. ఏమైనాట, ఆయన ఒక వెలుగై ఉన్నాడు. వెలుగు కావడమే కాదు ప్రియమైన దేవుడు బిడ్డలారా, వెలుగు కావడమే కాదు, ఆయన వెలుగైన దేవుడు ఈరోజు రక్షకుడై ఉన్నాడు. ఈరోజు మన అందరినీ ఆయన ఏం చేస్తున్నాడంటే రక్షించే దేవుడుగా ఉన్నాడు. మన దేవుడు రక్షించేవాడే కానీ ఎంత మాత్రమో శిక్షించే దేవుడు కాదు అని కూడా మీకు తెలియజేస్తున్నా. మన దేవుడు ఏమైనా రక్షకుడు, శిక్షించు దేవుడు కాదు, కాపాడే దేవుడు, కృప చూపించే దేవుడు అయి ఉన్నాడు. అయితే దేవుని యొక్క రక్షణ మనం పొందుకునే వారంగా ఉండాలి. ఏమంటే దేవుని రక్షణ మనము పొందుకునే వారముగా ఉండాలి. దేవుని రక్షణ మనం పొందుకుంటున్నామా లేదన్నది చాలా ప్రాముఖ్యమైనది. దేవుని రక్షణ మనం పొందుకొని దేవుడిలో మనం ముందుకు వెళ్ళాలి. అంతేకాదు 38వ కీర్తన 39వ వచనంలో ఏమంటున్నది, అక్కడ 37వ కీర్తన యెహోవాయే 39వ వచనం, యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారం, బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఆమేన్. అంతేకాదు మనం చదువుకున్న 27వ కీర్తనలోనే 1వ చివరలో చూడండి, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళుతున్నాను, యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెళుతున్నాను, నేను ఎవరికి భయపడను, నా ప్రాణాన్ని రక్షించువాడు దేవుడు, నా ప్రాణాన్ని రక్షించువాడు దేవుడు అంటున్నాడు. అంతేకాదు ఈ సమయంలో మరి ఏది వినప్పటికీ కూడా మరి యెహోవాయే నీతిమంతులను రక్షించేవాడుగా ఉన్నాడు. నీతిమంతులను దేవుడు ఏం చేస్తాడంట, రక్షించేవాడుగా ఉన్నాడు. మరి ఈరోజు నీతిమంతులు ఎవరంటే క్రీస్తుని ఎరిగిన వారందరూ కూడా నీతిమంతులే, క్రీస్తుకు లోబడే వారందరూ కూడా నీతిమంతులే. అలాంటి వారిని దేవుడు ఏమంటారంటే మరి రక్షకుడై ఉన్నాడు. అయితే ఒక మాట అంటారు చూడండి, బాధ కలిగినప్పుడు ఆయన వారికి ఆశ్రయదుర్గము. చాలా మందికి బాధలు ఉన్నాయి. బాధ లేని వారు ఎవరున్నారండి? భూమి మీద ప్రతి మానవునికి కూడా బాధలు ఉన్నాయి, బాధలున్నాయి, కష్టాలున్నాయి, సమస్యలున్నాయి, ఇబ్బందులున్నాయి, అవమానముతో, బాధల్లో, వేదనలో కొట్టి మెట్టాడుతూ ఉన్నారు. అయితే ఈరోజు నీ కుటుంబం ఒక బాధల్లో ఉందేమో, ఈరోజు నీ కుటుంబం ఒక సమస్యలో ఉన్నారేమో,
ఈరోజు నీ కుటుంబం ఒక అవమానంలో ఉన్నారేమో, ఈరోజు మరి బాధ కలుగున్నప్పుడు యెహోవాయే మనకు బాధ నుండి విడుదల ఇచ్చేవాడు. ఈరోజు భార్య భర్తల మధ్యలో బాధ ఉండొచ్చు, అన్నదమ్ముల మధ్యలో బాధ ఉండొచ్చు, ఆకలి దళాలు ఏదైనప్పటికీ స్నేహితుల మధ్యలో బాధలు ఉండొచ్చు. ఈరోజు ప్రమేణ దేవుని మీద నీ కుటుంబంలో ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా ఆ బాధల నుండి విడుదల ఇచ్చేవాడే దేవుడు. ఆ బాధ నుండి నీకు విముక్తి కలిగించేవాడే దేవుడు. ఆ బాధ నుండి నీకు పూర్తిగా విడుదల కలగజేసేవాడే దేవుడు. నీ బాధలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఈరోజు 6 బాధలు కలిగిన 7వ బాధ కూడా నీకు ఏం చేయదంట. ఎందుకు తెలుసా? దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి అలాంటి బాధలన్నీ తొలగించేవాడు మన దేవుడు అయినాడు. ఆమేన్. అంతేకాదు ఈరోజు బాధలు తీసేసేవాడుగా ఉన్నాడు. ఆయన మనకు ఏమైనా అంటే ఆశ్రయదుర్గముగా ఉన్నాడంట. ఏమైనా ఒక ఆశ్రయదుర్గమై ఉన్నాడు అంటున్నాడు. అంతేకాదు ఇర్మియా గ్రంథంలో 3వ అధ్యాయంలో 23వ చూడండి. 3వ అధ్యాయం 23వ వచనం. నిశ్చయముగా ఆ కొండల మీద జరిగినది మోసకరము, పర్వతముల మీద చేసిన ఘోష నిష్ప్రయోజనం. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. ఆమేన్. ఇశ్రాయేలుకి ఏం కలుగుతుందంట? సాల్వేషన్, రక్షణ. ఈరోజు భూమి మీద ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమి ఇచ్చినట్టే రక్షణ ఇచ్చినాడు. ఈరోజు రక్షకుడు ఉదయించాను అని మనం పాట కూడా పడతాం క్రిస్మస్ రోజున కదా. కాబట్టి ఈరోజు ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు ఏమి ఇచ్చినాడంట? రక్షణ కలగజేసినాడు. ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు మనందరికీ కూడా దేవుడు ఏమి చేయబోతున్నాడంట? రక్షణ ఇచ్చినాడు. చూడండి, నిశ్చయముగా కొండల మీద జరుగుతున్నది మోసకరము. కొండల మీద జరిగేది ఎంత? కొండలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ జరుగుతున్న కొండలన్నిటి విషయంలో కొండల మీద జరుగుతున్నది అంతా మోసమే. చాలా మంది ఆరాధన చేస్తున్నారు. ఏమంట? కొండల పైన ఆరాధన జరుగుతున్నాయి అంటే యేసు ప్రభువుకు చెందవలసిన ఆరాధనగా. కొండల మీద జరుగుతున్న ఆరాధనలు అవి ఆరాధన కాదు, అవి మోసకరమైనవి. ఏమంటాము? అవి మోసకరమైన ఆరాధనలు, అవి అర్థమైనవి, అవి ఉపయోగము లేనివి. పర్వతం మీద చేసిన ఘోష నిష్ప్రయోజనం. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా ఇశ్రాయేలుకు రక్షణ కలుగును. ఆమేన్. ఈరోజు ప్రమేణ దేవుని బిడ్డలారా, కొండల పైన జరుగుతున్న ఆరాధన అది మోసకరమైనది, అది ఆ భక్తి మోసకరమైనది అని చెప్తున్నారు. అయితే ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం దేవుడు ఏమిస్తున్నాడంట? రక్షణ. ఈరోజు అలాంటి రక్షణ మనం పొందుకోవాలి. చాలా మంది మనం అంటూ ఉంటాం, అక్క మారుమనసు పొందినవా, రక్షణ పొందినవా అన్న, రక్షణ పొందినవా. ఈరోజు క్రైస్తవులముగా దేవుణ్ణి నమ్మిన బిడ్డలముగా మనం చేయవలసిన పని ఏంటంటే రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ లేకపోతే, రక్షణ ఎలాంటిదంటే ఒక ఫ్లైట్ ఎక్కాలంటే టికెట్ ఎంత అవసరమో, ఒక బస్సు ఎక్కాలంటే టికెట్ ఎంత అవసరమో, ట్రైన్ ఎక్కాలంటే టికెట్ ఎంత అవసరమో, దేవుని యొక్క రాజ్యానికి అనగా ప్రభువున్న స్థలానికి మనం వెళ్ళాలంటే, ఆయన ఇంటికి మనం వెళ్ళాలంటే మనకు టికెట్ అవసరం. ఆ టికెటే రక్షణ. ఆ టికెటే రక్షణ. ఆ రక్షణ లేకపోతే, ఆ సాల్వేషన్ లేకపోతే, ఆ మారు మనసు పొందలేకపోతే, మరి నిజంగా రక్షణ లేకపోతే పరలోక రాజ్యానికి మనము అనర్హులము, దేవుని ఇంటికి అనర్హులము. ఈరోజు విందుకు అందరు పిలువబడ్డారంట, విందుకు అందరు పిలువబడ్డారు. కానీ అక్కడ ఒకరికి తెల్లని వస్త్రాలు లేవంట, అంటే రక్షణ వస్త్రాలు లేవు. మరి తెల్లని వస్త్రాలు లేని అతన్ని తీసుకుపోయి ఎక్కడ వేసినారు? కటిక చీకట్లో పడేసినారు.
ఈరోజు అందుకనే ఆ యొక్క విందుకు పోయినప్పుడు తెల్లని వస్త్రాలు ఎంత ప్రాముఖ్యమైనవో పరలోక రాజ్యానికి వెళ్ళినప్పుడు మనకు అంత ప్రాముఖ్యమైనది రక్షణ. యేసుక్రీస్తు దేవుడు నీ పాపం కోసం, నా పాపం కోసం, మనందరి పాపం కోసం మరి ఆ కలువరిలో చనిపోయారని ఎప్పుడైతే నమ్మి విశ్వసిస్తామో, యేసుక్రీస్తు దేవుడిని నమ్ముతామో, మనం రక్షణ పొందుతామో, మనం మానసు పొందుతామో, అప్పుడే ప్రేమైన దేవుడి రక్షణ మనము పొందుకోగలం. రక్షణ లేకోకుండా దేవుని రాజ్యానికి ఎవరు కూడా వెళ్ళలేరు. ఆమేన్. 1వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, 1వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, 4:10. మనుషులు అందరికీ రక్షకుడను మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడైన జీవం గల దేవుని యందు మనం నిరీక్షణ ఉంచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక ఇందు నిమిత్తమై ప్రయాసముతో పాటుపడుచున్నాము. ఈరోజు దేవుని మందిరానికి రావడానికి ప్రయాసంతో పాల్పడాలి. అంతేకాదు మనుషులందరికీ మనుషులందరికీ రక్షకుడు మరియు విశేషముగా రక్షకుడు ఎవరికంటే యేసుక్రీస్తు ప్రభువు అందరికీ ప్రభు అంట. ఈ రక్షకుడు అందరికీ అంటే ఒకరికి కాదు, ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో, ఒక తెగకో సంబంధించిన వాడు ఎంత మాత్రం కాదు. ఇక యేసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ ప్రభు అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువు వారు అందరికీ రక్షకుడు అంట. విశ్వాసులకు రక్షకుడైన జీవముల దేవుడిని మనం నిరీక్షించుతున్నాం. విశ్వాసులకు ఏమైనా దేవుడు రక్షకుడు. విశ్వాసి ఎవరు, విశ్వాసి కాని వాడు. విశ్వాసులు ఎవరు, విశ్వాసులు కాని వాడు అంటే ఈరోజు నువ్వు బాప్తిజం తీసుకున్న వాళ్ళు, క్రీస్తులో ఉన్న వాళ్ళు ఒక విశ్వాసులు. బాప్తిజం లేకుండా, క్రీస్తులో లేకోకుండా, దేవుడు లేకుండా లోకంలో ఉన్న వాళ్ళు విశ్వాసులు ఎంత మాత్రం కాలేదు. కొద్దిమంది సంఘ సభ్యులుగా ఉంటారు, సంఘస్థులుగా ఉంటారు. నేను సభ్యునిగా ఉంటా, నేను సభ్యురాలుగా ఉంటా అని కొద్దిమంది ఉంటారు. అలాంటి వారు సంఘ సభ్యులుగా ఉండవచ్చు, కానీ విశ్వాస జాబితాలో వాళ్ళు లేరు. రక్షణ లేకపోతే విశ్వాస జాబితాలో లేరు, విశ్వాసంలో వాళ్ళు లేరు. మరి ఈరోజు నీవు విశ్వాసులకు అందరికీ దేవుడు జీవం కలిగిన దేవుడైనాడు. మనము దేవునికి ఏమైనా అంటే ప్రభు బిడ్డలముగా మనం ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో ఏమిచ్చినప్పటికీ కూడా లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం మనం చూద్దాం. 1వ అధ్యాయం 79వ వచనం, 1వ అధ్యాయం 79వ వచనం. మన పాదములను లూకాసు వార్త మన దేవుడు మహావాక్యమును బట్టి వారి పాపములను క్షమించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గమును సిద్ధపరచుండగా నీవు బ్రతుకు, నీవు ప్రభువుల ముందు ఏమంట ముందుగా నడుచు, మన పాదములను సమాధాన మార్గంలోకి నడిపించును. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మన దేవుని మహావాక్యమును బట్టి వారి పాపములు క్షమించబడినాయి. మన పాపములన్నీ ఎవరిని బట్టి క్షమించబడతాయంట? యేసుక్రీస్తు ప్రభువుల వారిని బట్టి. యేసుక్రీస్తు ప్రభువుల వారిని బట్టి మన పాపములన్నీ క్షమించబడతాయి. అంటే ఊరికే క్షమించబడదు, మన నోటితో ఒప్పుకోవాలి. ఎప్పుడైతే మన నోటితో మన పాపములు మనం ఒప్పుకుంటామో ఆయన నమ్మదగిన వాడుగా ఉన్నాం. అంతేకాదు అప్పుడే మన పాపములను దేవుడు క్షమిస్తాడు, తన ప్రజలకు రక్షణ జ్ఞానము అనుగ్రహించినట్లుగా. రక్షణ జ్ఞానం, రక్షణ జ్ఞానం ఇది ఎవరికి లభిస్తుంది? ఆయన నమ్మిన బిడ్డలకు మాత్రమే, ఆయనతో ఉండేవారికి మాత్రమే ఈ రక్షణ జ్ఞానము దేవుడు మనందరికీ అనుగ్రహించేవాడుగా ఉన్నాడంట. అంతేకాదు మరి చూడండి, ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు బ్రతుకున్నావు. ప్రభువునకు ముందుగా నడుతూ, ప్రభువునకు మనం ఏం చేయాలి?
మరి ఆయన ముందర మనం నడిచేవారముగా, మన పాటలు సమానమార్గం నుండి ఆయన నడిపించేవారుగా. చూడండి, చీకటిలో మరణాచార్యంలో కూర్చున్న వారికి వెలిగించుడుకై ఆ మహావాక్యమును బట్టి పై నుండి ఆయన మనను అరుణోదయ దర్శనము అనుగ్రహించను. చీకట్లో ఉన్న వారిని ఎక్కడికి తీసుకొస్తున్నాడు దేవుడు? మరి వెలుగులోనే తీసుకొస్తున్నాడు. చీకట్లోను మరణాచార్యంలోను కదా కూర్చున్న ప్రజలకు వెలుగునిచ్చేవారుగా, చీకటిని నుండి పాల్గొట్టి వెలుగును అనుగ్రహించేవారు ఉన్నారు. రక్షణ క్రీస్తు ద్వారా మాత్రమే కాదు, ఈ లోకంలో ఎవరి ద్వారా జరగదు. ఈ రక్షణ వాక్యం ఒక యేసు క్రీస్తు ప్రభువు వారి ద్వారానే సకల జనులు భూమి మీద ఉన్నారు, సకల జాతులు ఉన్నారు, సకల జంతువులు ఉన్నాయి కదా. మరి ఎవరి ద్వారా కూడా ఈ రక్షణ మనము పొందుకోలేము. ఈ రక్షణ మనము ఎవరి ద్వారా కూడా పొందుకోలేము, కేవలం యేసుక్రీస్తు ద్వారా. మరి 2025 సంవత్సరాల కిందట ఈ లోకంలో జన్మించిన ఆ యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి ఆయన ద్వారానే మనం ఈ లోకానికి ఆయన వచ్చినాడు. కాబట్టి మనం ఏం చేయాలా? ఈరోజు ప్రమేణ దేవుని బిడ్డలారా, అలాంటి రక్షకుడు, అలాంటి యేసుక్రీస్తు ప్రభు వారు మన ముందు ఉన్నాడు, మనకు రక్షణ కలగజేసినాడు. ఆ రక్షణను మనం ఏం చేయాలంట? పొందుకునే వారంగా ఉండాలి. రక్షణను మనం పొందుకోవాలి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అపోస్తుల కార్యం చూడండి, 4వ అధ్యాయం 12వ వచనం. అపోస్తుల కార్యము 4వ అధ్యాయం 12వ వచనం. మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామములనే మనము రక్షణ పొందుదాము గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ పొందలేమని అన్నాడు. ఆమేన్. భూమి మీద ఎన్నో నామాలు ఉన్నాయంట, ఎన్నో నామములు ఉన్నాయి. మరి ఎన్నో నామములు అంటే మరి పేరు కలిగిన వాళ్ళు నేను దేవుని అనుకున్న వాళ్ళు భూమి మీద ఎంతో మంది ఉన్నారు. అయితే ఒకటి, మరి ఎవరిలోనే రక్షణ కలగదు, ఈ నామములోనే మనకు రక్షణ కలుగును. ఆమేన్. ఏమంట? ఈ నామములోనే మనకు ఏమవుతుందంట? రక్షణ కలుగుతుంది. అయితే చూడండి, ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామములో రక్షణ కలగదు. ఆకాశం క్రింద ఉన్న ఏ నామంలో చూడండి, పై ఇప్పుడు ఆకాశం ఎక్కడుంది? పైన ఉంది. మనం ఎక్కడ ఉన్నాం? కింద ఉన్నాం. మరి ఇప్పుడు ఆకాశం క్రింద మనం అంటున్నాం కాబట్టి ఇక్కడ అన్ని నామాలు ఉన్నాయంట కదా. సప్పండు జాతులు ఉన్నట్లుగా, సప్పండు కులాలు ఉన్నట్లుగా, సప్పండు ప్రజలు ఉన్నట్లుగా, సప్పండు భూమి మీద ఎన్నో నామములు కలిగి ఉన్నాయి. కానీ ఈ అన్ని నామముల కన్నా ఏమంటారు? అన్ని నామముల కన్నా మరి ఏ నామము రక్షణ ఇవ్వలేదంట, ఏ నామము నిన్ను కాపాడలేదంట, ఏ నామము పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లదంట, ఏ నామము నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలగలేదంట. యేసు అనే నామమే ప్రాయశ్చిత్తం. యేసు అనే నామమే పరలోకాన్ని తీసుకెళ్తుంది. యేసు అనే నామం మన కుటుంబాలలో సమాధానం జరుగుతుంది. ఆమేన్, హల్లెలూయా. యేసు అనే నామం మీ కుటుంబాలకు ఏం తీసుకొస్తుందట? సమాధానం. యేసు అనే నామం మీకు ఏం కలిగిస్తుంది? రక్షణ కలిగిస్తుంది. యేసు అనే నామం మీ కుటుంబాన్ని అంతా హెవెన్ పరలోక రాజ్యానికి తీసుకెళ్లే మార్గముగా ఉంది. ఆమేన్. యేసు ఏమన్నా అంటే నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఆ మార్గం గుండా వెళ్ళే వాళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారు? పరలోకానికి వెళ్తారు. ఆ మార్గం కూడా వెళ్ళడానికి పరిశుద్ధమా? మనం రక్షణ పొందినామా? మనం మార్గం పొందినామా? క్రీస్తులో మనం ముందుకెళ్తున్నామా? ఈరోజు మనం దేవుళ్ళు మనం ముందుకెళ్లే వారే ఉన్నారు. ఈ రోజు మరి ఏ నామము మనకి ఏమి ఇవ్వదంట? ఏ నామము మనకు రక్షణ మనకు ఇవ్వదు. దేవుడు ఒక్కడే అని కూడా వాక్యం మనకు బోధిస్తా ఉంది. అంతేకాదు మరి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం. ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి
కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు మనం ఏమైనా నీతివంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ఉగ్రత నుండి రక్షింపబడినాము. ఈరోజు చూడండి, ఆయన రక్తం వలన ఇప్పుడు మనం నీతిమంతులుగా ఉచితముగానే ఏమైనా దేవునికి మనం ఏమైనా ఇచ్చినామండి? ఆస్తులు అంతస్తులు ఏమైనా ఇచ్చినామా? ఏమి ఇవ్వలేదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు ప్రధాన దేవుడు గారా ఏదైనప్పటికీ కూడా దేవుడి వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. మరి ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా ఏదైనప్పటికీ కూడా ఆయన రక్తం వల్ల ఇప్పుడు మనం ఏమైనా ఉచితముగా మనం నీతిమంతులుగా అయిపోయాడు. ఉచితముగానే మనం ఏమి దేవునికి చెల్లించలేదండి, ఏమీ మనం ఇవ్వలేదు. ఉచితముగానే మనము దేవుని ఎదుట దేవుడు మనకి ఏం చేస్తున్నాడంటే నీతిమంతులుగా మారుస్తా ఉన్నాడు. ఈరోజు నీతిమంతులు లేడు, ఒక్కరు కూడా లేడు. దేవుడు వెళ్ళేవాడు ఒక్కరు కూడా లేరు. అందరూ కూడా పాపము చేసి మరి పాపంలోనే జీవిస్తున్నారు. పాపంలో జీవితము మరణమే వాక్యం తెలియజేస్తా ఉంది. కాబట్టి ఈరోజు నీతిమంతులు కావాలని ఎంతో మంది ఎన్నో రీతిలో ప్రయాసపడుతున్నారు. కానీ ఎంత ప్రయాసపడినా నీతిమంతులు కాలేదు. ఎంత ప్రయాసపడినా నీతిమంతులు కాలేదు. కానీ నీతిమంతులు కూడా మనము కావాలంటే మనం ఏం చేయాలి సార్? నీతిమంతులు కావాలంటే యేసు ద్వారానే, ఆ యేసుక్రీస్తు ప్రభువు ద్వారానే మనం నీతిమంతులుగా పిలువబడతాం. ఆ రక్తంతో కలగబడితేనే మనం నీతిమంతులం అవుతాం. కానీ మనందరూ మనం నీతిమంతులుగా ఎప్పుడిప్పుడుగా మనం కావాలని మీకు తెలియజేస్తూ ఉంటున్నా. మత్తయి సువార్త 10వ అధ్యాయం 22వ వచనం. మనుషుల ఎదుట 10వ అధ్యాయం 22వ వచనం. మీరు నా నామముల నిమిత్తము అందరి చేత ద్వేషించబడుదురు, అంతవరకు సహించిన వారు రక్షణ పొందును. ఆమేన్. యేసు నామముల ద్వారా మనం ఏం చేయాలంట? మనమందరము కూడా యేసుక్రీస్తు నామములో మనమందరము ఏం కావాలంట? ద్వేషించబడాల. మీరు మనం మంచోళ్ళని ఎవరన్నా, మిమ్మల్ని అందరూ చెడ్డోళ్ళేనేది ఏమంట? ఎవరైనా నీ ముందుకు వచ్చి నువ్వు మంచిదానిగా, నువ్వు చెడ్డదాని కదా, నాకు మనం ఎంతో కోపడతామండి. నేను చెడ్డదానిలే, నేను మంచిదాన్ని కాదులే, నేను మంచుని కాదులే అని ఒక తగ్గింపు అనేది మనలో ఉండాలి. మరి యేసుక్రీస్తు అనే నామము ఈరోజు ఏం చేస్తుందంటే మనసులో నమ్ముకున్నాక అందరి చేత మనం ద్వేషించబడుతాం. మీ భర్తతో ద్వేషించబడుతావు, మీ అత్తని మామతో ద్వేషించబడుతావు. ఎందుకని నేను దుర్మార్గంగా తిరుగుతాను కదా. అయినప్పటికీ మనం ఏం చేయాలా? ఓపిక కలిగి, సహనం కలిగి, నిరీక్షణ కలిగి దేవుని కోసం ఎదురు చూసేవాళ్ళగా ఉండాలి. ఆమె దేవుని కోసం మనం ఏం చేయాలన్నా? యేసు ప్రభువారు అన్నారు, అందరి చేతను ద్వేషించబడతావు. ఆమె హల్లెలూయా. అందరి చేత ద్వేషించబడాలంట. ఎవరిని బట్టి? ఆ యేసుక్రీస్తు ప్రభువారిని బట్టి. నిన్ను ఎవరైనా ద్వేషిస్తున్నారని నువ్వు బాధపడద్దు. ఎవరైనా నిన్ను తిరుగుతున్నారని నువ్వు బాధపడద్దు. ఎవరైనా నిన్ను కొడుతున్నారని నువ్వు బాధపడద్దు. ఏది వినప్పటికీ కూడా ప్రభు చేత మనం రక్షింపబడినాక ద్వేషించబడడం ఖాయం, కొట్టించుకోవడానికైనా ఖాయం, తిట్టించుకోవడానికైనా ఖాయం, అవమానపరుచుకోవడానికైనా ఖాయం. అన్నిటి విషయాల్లో మనము అలా మీరు నా నామం నిమిత్తం అందరి చేత ఏం కావాలా? గణపరచబడాలా అనేది ఏమన్నా? అందరి చేత మీరు గణపరచబడాలా, మెప్పించబడాలని ఏమైనా ఉందండి? ఏముంది అక్కడ? అందరి చేత ద్వేషించబడాలా. అంతేకాదు అంతవరకు సహించిన వాడే రక్షణ పొందుతాడు. ఆమేన్ హల్లెలూయా. ఎంతవరకు అంటాను? ఎంతవరకు? అంతవరకు అంటే నువ్వు చనిపోయేంత వరకు నువ్వు ద్వేషించవలసిందే, తప్ప అందులో సందేహమే లేదు. ఓర్పు, సహనము, నిరీక్షణ ఎంతవరకు? నేను ఒక మనిషినే కదా అంటుంటాం కొన్ని సందర్భాలు. నేను ఎన్నాళ్ళుగా ఉండాలా? నేను కూడా మనిషినే, ఉప్పు కారం తినే భార్యనే నా భార్య, నేను కూడా కోపంగా ఉంటుంది. ఎన్నిసార్లు నేను ఇలాగ మౌనంగా ఉండాలి అని అనుకుంటుంటాం. ప్రభు వచ్చేంత వరకు మనం మౌనం ఉండాల్సిందే. కానీ నీతికి దాసులమై ఉండాలి. రక్షణ పొందుకొని మెట్టుకు ఆత్మీయతను ముందు పోవాల.
ప్రభులో మనం ఉండాలి. మరి ఎనుకున్నవి మర్చిపోవాలా, ఎనుకున్నవి ఎన్ని వదిలిపెట్టాలా, ముందున్న వారి కొరకు వేగిరి పడాలా. ఆమె ముందున్న వారి కోసమే చూడాలండి, ఎన్నుకున్న వారి కోసం మనం ఎప్పుడు చూసేవాళ్ళముగా ఉండకూడదు. ఎన్నుకున్నవన్నీ వదిలిపెట్టేసాలా, గతంలో ఉండేటివన్నీ ఏదైనా జరిగినటువంటి వదిలిపెట్టాలా, అవి నాకు అవసరం లేదు అనుకుని ముందుకు వెళ్ళాలా. అంతేకాదు ప్రేమైన దేవుడు పెట్టారా, ఈ రోజు ఈ సమయంలో దేవుడు మనందరికీ కూడా మాట్లాడుతున్నారు. అందరి చేత ఏం చేయాలట, అందరి చేత మనం ద్వేషించే వాళ్ళం ఉండాలా. అంతేకాదు మరి ఈ రోజు మరి మంచి ఫెలోషిప్ కలిగి ఉండాలి, మంచి సహవాసం కలిగి ఉండాలి. అపోస్తలులు బోధించిన రొట్టె విరుచుటలో ప్రార్థనలు ఎడతెగక ప్రార్థన అన్నిటి విషయాల్లో మనం నిజంగా కడాఖండితంగా దేవుడు ముందుకెళ్లాల్సిందే. ఆ రీతిగానే మనం ముందుకెళ్ళాలి. చూడండి మరి రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ఏమనగా, యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయన లేదని నీవు లేవని విశ్వసించలా నీవు రక్షింపబడు. ఆమేన్. హల్లెలూయా. ఒక విశ్వాసం ఒప్పుకోవాల్సిన పని ఏంటంటే, ఒక విశ్వాసురాలు, క్రీస్తుని వెంబడించేవాడు, క్రీస్తులో ఉన్నవాళ్ళు, మెట్టుకు ఆత్మీయతలో ఎదిగేవాళ్ళు, దేవుడు పూర్తిగా నమ్మకం కలిగి దేవుడు పూర్తిగా ఉన్నవాళ్ళు ఒక విశ్వాసం ఒప్పుకోవాలన్నాడు. ఏం చేయాలంట? ఒప్పుకోవాలి. చూడండి, తప్పు చేసి మనం ఎలా ఒప్పుకున్నాము, అలాగే ఈరోజు యేసు ప్రభువు దగ్గర మనం ఒప్పుకోవాలి. ఏమనగా చూడండి, అదేమనగా యేసు ప్రభువుని నోటితో ఒప్పుకొని, యేసు ప్రభు దేవుడిని ఏం చేయాలంట? మన నోటితో ఒప్పుకోవాలంట. యేసుక్రీస్తు దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకైతున్నవాడు, ఆయన మార్పు లేని వాడు, మానవ దేవుడు ఆయన. నువ్వు ఎప్పుడైతే నీ నోటితో యేసుక్రీస్తు దేవుడు ఒప్పుకుంటావో, చూడండి, దేవుడు మృతుల్లో నుండి ఏం చేస్తున్నాడు? ఆయన లేదు. నీవు లేకపోతే విశ్వసించాలా, నువ్వు రక్షింపవద్దు. నువ్వు రక్షింపవాలంటే ఏం చేయాలి? యేసుక్రీస్తు దేవుడు ఎక్కడి నుండి లేచినాడు? మృతుల నుండి లేచినాడు. మరి యేసు ప్రభువు వారు చనిపోయిన తర్వాత, భూస్థాపన చేయబడిన తర్వాత ఆయన 3వ రోజు నేను లేస్తానని చెప్పి లేచినాడు. లేచినాక కొద్దిమంది స్త్రీలు పోయి అక్కడ ఏడుస్తున్నారు. అయ్యో, యేసుని ఎవరో ఎత్తుకొని వెళ్ళినారే అయ్యో అని. కానీ వాళ్ళు దేవుని యేసు ప్రభువు వారు చెప్పినాడు, నేను 3వ రోజున తిరిగి మృత్యుంజయుడిగా లేస్తానని చెప్పి నేను మర్చిపోయినాను. ఇప్పుడు మరి వాళ్ళు ఏం చేశారంటే చూసి నమ్మినారు. యేసు ప్రభు లేచిన తర్వాత మరి అక్కడ యేసు ప్రభువును వెతుకుతూ ఉన్న సందర్భాలలో మరి యోహాను అన్నాడు వచ్చి. అంటేనే మరి అక్కడ ఉన్న మరి తోటమాల ఎన్నుకొని ఆమె వెంటనే మరి రబ్బూని అనింది, అంటే బోధకుడా అని అర్థం. వెంటనే నేను 3వ రోజు మృత్యుంజయుడిగా లేచినాను, ఇదిగో నేను లేచినది, ఇదిగో అనేకులకు శిష్యులకు అనేకులకు మీరు చెప్పండి అని చెప్పి మరి వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు యేసు ప్రభు గురించి వాళ్ళు ప్రకటించినారు. ఈరోజు మృతులలో లేచినని యేసుక్రీస్తు ప్రభు మృతులలో లేచినని మనం విశ్వసించేలా ఆమేన్. ఏం చేయాలంట? మనం ఏం చేయాలంట? విశ్వసించాలా. ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో ప్రేమైన దేవుడు నమ్ముతామో వాళ్ళే రక్షింపబడతారు. యేసుక్రీస్తు దేవుడిని నువ్వు విశ్వసించకపోతే, ఆయన మృతుల నుండి లేచాడని మీరు నమ్మకపోతే ప్రేమైన దేవుడు వెళ్ళారా, నువ్వు నమ్మకపోతే నువ్వు రక్షింపబడలేవు. నువ్వు నమ్ముతేనే యేసుక్రీస్తు ప్రభువుని ఆయన మృతుల నుండి లేచాడు, నువ్వు నమ్ముతేనే నిన్ను నీవు రక్షించుకోగలవు. ఈరోజు నిన్ను నీవు మనం అందరము రక్షింపబడాలంటే ప్రవీణ దేవుడు పిల్లల ఏదైనప్పటికీ కూడా ఈరోజు యేసుక్రీస్తు మృతుల నుండి లేచినాడనే ఒక సత్యాన్ని మనము ఎరిగిన వాళ్ళముగా, తెలుసుకున్న వాళ్ళముగా మనం ఉండాలి. అంతేకాదు చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనం చేయుచుండు, ఆయన నామము ఆయన నొసల మీద. చూడండి, ఆమేన్, హల్లెలూయా.
ఆయన దాసులు ఆయన సేవించుచు ఆయన ముఖ దర్శనం చేసింది. ఆమేన్. ఈరోజు మనమందరం మరి ఇది ఆత్మీయత అనే పరిశుద్ధత కలిగిన వారంగా మనం ఉండాలి. ఆయన దాసులను ఆయనను సేవించాలి. ఆయన దాసులను అంటే ఆయన బిడ్డలమన ఈరోజు మనం ఆయన బిడ్డలమై నుండి ఏం చేయాలట? ఆయనను ఆరాధించాలి. ఆయనను మనం చేయాల్సిన పని ఏంటంటే ఆరాధించాలి. దేవుడు ఆత్మ ఉన్నాడు. ఆయన ఆరాధించే వారందరూ కూడా ఆత్మతో సత్యముతో దేవుడిని ఆరాధించాలని దేవుడు వాక్యం తెలియజేస్తాం. ప్రియమైన దేవుడు అంతేకాదు మరి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12వ వచనం 10:13 ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవారు ఎవరో వారు రక్షింపబడు. ఆమేన్. ఎందుకనగా ప్రభువు నామం బట్టి ప్రార్థన చేయవారు ఎవరో వారే రక్షింపబడదు. అందరూ రక్షింపబడలేదు. ఎవరి నామమున ప్రార్థన చేయాలి? ప్రభు నామం. ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభు. ఈ యేసుక్రీస్తు ప్రభు వారి కోసం ఎవరైతే ప్రార్థన చేయగలమో వాళ్ళే రక్షింపబడతారు, కానీ అందరూ రక్షింపబడలేదు. ఈరోజు చాలా మంది ప్రార్థన చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? ఎవరికంటే ఎవరికి మొరపెడుతున్నాం కదా, ఎవరినంటే ఎవరిని అడుగుతున్నాం. కానీ ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారిని మనం మొరపెట్టే వారం ఉండాలి. యేసు ప్రభు వారిని మనం మొరపెట్టే వారం ఉండాలి. యేసుక్రీస్తుని ఎప్పుడైతే మనం మొరపెడతామో అప్పుడు మొరపెట్టినప్పుడు మన ప్రార్థన దేవుడు ఉంటాడు. ఈరోజు ప్రేమైన దేవుడు రక్షణ మనం ఏం చేయాలంటే అందరూ పొందుకునే వారంగా ఉండాలంట. ఏం చేయాలంట? యేసుక్రీస్తు ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ రక్షణ మనం అందరం పొందుకునే వారంగా ఉండాలి. ఈ రక్షణ మనం పొందుకుంటున్నామా? ఈ రక్షణ ఎప్పుడైతే మనం పొందుకోవడానికి ఇష్టపడతామో ప్రేమైన దేవుని బిడ్డలారా, అప్పుడే మన జీవితంలో మనము రక్షణ పొందిన వారముగా ఉంటాం. మెట్టుకు ఆత్మీయతలో ముందుకెళ్ళిన వారంగా ఉంటాం. అంతేకాదు చూడండి, బైబిల్ గ్రంథంలో మరి 1వ తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయములో 4వ వచనం చూడండి. ఆయన మనుషులందరూ ఏమంట? రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చేయించుచున్నాడు. ఆమేన్. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అనే నరుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆయన మనుషులందరూ ఏమంట? రక్షణ పొంది సత్యము గురించి అనుభవ జ్ఞానం గలవారై ఉండవాలని ఆయన ఇచ్చేయించుచున్నాడు. భూమి మీద ప్రతి మానవుడు రక్షింపబడాలని ఆయన సంకల్పం. భూమి మీద ప్రతి మానవుడు యేసుక్రీస్తు దేవుడిని నమ్మాలన్నదే ఆయన యొక్క సంకల్పమైనది. ఈరోజు యేసుక్రీస్తు దేవుడని ప్రతి ఒక్కరు నమ్మాలంట. మరి అంతేకాదు, మరి అలాంటి సత్యాన్ని వాళ్ళందరూ తెలుసుకోవాలన్నదే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది, దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది, దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అంతేకాదు, దేవుడు ఒక్కడే నరులకును మధ్య కదా, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయన ఒక్కడే. ఎవరంట? క్రీస్తు నరుడు. కాబట్టి ఈ సమయంలో ప్రేమైన దేవుని బిడ్డ, యేసుక్రీస్తు దేవుడిని మనం ఎప్పుడైతే నమ్ముతామో, యేసుక్రీస్తు దేవుడిని ఎప్పుడైతే మనం విశ్వసిస్తామో, అప్పుడే నిజంగా మనము ఏం కలిగిన వారం ఉంటామంట? ఆయనకు బిడలమై ఉంటాం, రక్షణ మనం పొందుకుంటాం. మరి 1వ పేతురు పత్రిక చూడండి, 2వ పేతురు పత్రిక చూడండి, 3వ అధ్యాయం 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కారు, కానీ ఎవరి నుండి నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీరలా దీర్ఘశాంతం గల వారై ఉన్నాడు. ఆమేన్. ఏమై ఉన్నాడంట? దేవుడు ఆయన దీర్ఘశాంతమై ఉన్నాడంట. హల్లెలూయా. మరి ఈరోజు ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో ఆయన ఏమైనా అంటే కొందరు ఆలస్యం ఎంచుకుంటున్నారంట.
ఏం చేస్తున్నాడంట? దేవుడు ఆలస్యం వస్తున్నాడని చాలా మంది అనుకుంటారు. అయితే ఆలస్యము ఎవరు కూడా దేవుడు రాదు. ఎందుకు ఆలస్యం రాదు అంటే, మరి ఆయన ఎందుకు మనకి ఇప్పుడు ఆలస్యమైంది అని మనం అనుకుంటూ ఉంటే, యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాట అన్నాడు, ఎవరు నశించి నరకానికి వెళ్ళడం నాకు ఇష్టం లేదు, అందరూ రక్షింపబడాలనేది ఆయన ఉద్దేశం. ఒక మాట అంటాడు, ప్రమాణం చేస్తాడు యేసు ప్రభువు, నా జీవము తోడు దుర్మార్గుడు నశించి నరకానికి వెళ్ళడం నాకు ఇష్టమా, వారి ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుడే నాకు కష్టము అనలే, ఇష్టము అన్నాడు. ఈరోజు మనం అందరము ప్రేమైన దేవుని బిడ్డలుగా రక్షింపబడాలనే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఏమంట? మనము రక్షింపబడాలనే ఆయన ఏం చేస్తున్నాడంట? ఆలస్యం చేస్తున్నాడు. ఏదేమైనప్పటికీ కూడా ఈ భూమి మీద ప్రతి మానవుడు రక్షింపబడాలి. ఏమంట? ఈ భూమి మీద ఏం చేయాలమ్మా? ప్రతి మానవుడు కూడా రక్షింపబడాలన్నది దేవుని యొక్క ఉద్దేశమైనది. అయితే యెషయా గ్రంథంలో చూడండి 55వ అధ్యాయంలో మొదటి వచనం, దప్పికొనిన వారులారా నీలోకి రండి, రూకలు లేని వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయుడి. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఏమంటున్నాడు? దప్పికొనిన వారులారా నీళ్ళతో రండి. ఈరోజు నీళ్ళు లేవా? భూమి మీద దండిగా ఉన్నాయి, కానీ ఆ నీళ్లు తాగిన వారు మళ్ళీ తప్పికొంటారు. మనం తాగవలసిన నీళ్ళు ఏది? జీవజల నదులు. ఈ జీవజల నదులు ఎవరు ఇస్తారు? దేవుడు ఇస్తారు, కానీ ఎవరు ఎక్కడ పొందుకోలేదు. మరి సమరయ స్త్రీకి ఏం నీళ్ళు ఇచ్చినాడు దేవుడు? జీవజల నదులు ఇచ్చినాడు. ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీకి జీవజల నదులు ఇచ్చినాడో, తాగింది, దప్పిక తీర్చుకుంది, మెట్టుకు తన పాపములన్నీ ఏమైపోయినాయి? క్షమించబడినాయి, పరిశుద్ధమురాలైపోయింది, నీతిమంతురాలైపోయింది. యేసుక్రీస్తు దేవుడిని నమ్మి విశ్వసించి క్రీస్తులో ముందుకు వెళ్ళింది. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకనే దప్పికొనిన వారు నీళ్ళైతే రండి, రూకలు లేకపోయినా మీరు వచ్చి మీరు ఏం చేయాలన్నా? కొన్ని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినా ఏమీ ఇవ్వకపోయినా ద్రాక్షరసము పాలను కొండి. మీరు ఒకవేళ ఏమీ లేకపోయినా, రూకలు లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఏమీ లేకపోయినా దేవుడు ఉచితముగానే మనకందరికి ఏమి ఇస్తున్నాడంట? రక్షణ. ఇది రక్షణ ఉచితముగా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. యేసు ప్రభువు వారు రక్తం కార్చినాడండి. ఆ సిలువలో ఏం కార్చినాడు? రక్తం కార్చినాడు మనందరి కోసం. అయిపోయిన దేవుడు కదా, ఆ కల్వరి శిలువలో రక్తం కార్చినాడు. ఇదే విలువ. మనకు మనం విలువ పెట్టాల్సిన అవసరం లేదు, మనం డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈరోజు ఉచితముగానే మనకు రక్షణ ఇచ్చాడు. ఈ రక్షణ మనం ఏం చేయాలంట? ఇతరుల కూడా ఈ రక్షణలోనికి మనము నడిపించే వాళ్ళముగా, మనం పొందుకున్న రక్షణ ఇతరులను కూడా క్రీస్తులోనికి నడిపించే వాళ్ళముగా మనం ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 24వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి నమ్మువారు ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందని విమోచనముగా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నారు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, కాబట్టి నమ్మువారు ఆయన కృప చేత క్రీస్తు యేసు అనందని విమోచనగా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుచున్నారు. ఈరోజు ఉచితముగానే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు, ఉచితముగానే నీతిమంతులు. ఈరోజు నీతిమంతులు లేని ఒక్కడు కూడా లేడని మనం విన్నాం. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని కూడా విన్నాం. అయితే ఈరోజు ప్రేమైన దేవుడి బిడ్డలారా, ఏదేమైనప్పటికీ కూడా ఉచితముగానే మనం నీతిమంతులంగా కాబోతున్నాం. మరి దేవుడు అలాంటి విమోచన మనకందరికీ ఇవ్వబోతున్నాడు. ఉచితముగానే నీతిమంతులం అంట. చూడండి, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో 17వ వచనం,
22వ అధ్యాయం 17వ వచనం. ఆత్మయు పెళ్లి కుమారుడు రమ్మని చెప్పుచున్నాడు, వినువాడు రమ్ముని. ఏమ్మా ఎన్నో వచనం? ఆత్మీయ పెళ్లి కుమార్తె రమ్మని చెప్పుచున్నాడు, వినువారు రమ్మని చెప్పవాలి. దప్పికొనిన వారిని రమ్మని నిశ్చయించుతున్నారని జీవ జలమును ఉచితముగా పుచ్చుకొని. ఈ జీవజల నదులు దేవుడు ఏం చేస్తున్నాడ? ఉచితముగానే మనకు అనుగ్రహిస్తున్నాడు, డబ్బులేం తీసుకోవడం లేదు. చూడండి, మరి ఎదిగినప్పటికీ కూడా దప్పికొనిన వారిని రమ్మని నిశ్చయించుతున్నాను, జీవజలములను ఉచితముగా పుచ్చుకొని. ఈ జీవజల నదులను దేవుడు ఏం చేస్తున్నాడ? ఉచితముగానే మనకు అనుగ్రహించబడదు. అంతేకాదు, అపోస్తుల కార్యం చూడండి 16వ అధ్యాయంలో, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 30వ వచనం. 16:30. వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా రక్షణ వలన నేనేమి చేయవలను? ఆమె ఏమంటున్నాడు? వారిని వెలుపలికి తీసుకొచ్చి, అయ్యా రక్షణ వలన నేనేమి, అయ్యలారా రక్షణ వలన మేము ఏమి చేయవలను? అందుకు ఏమని చెప్తున్నాడు? అందుకు వారు ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము, అప్పుడు భూమిని ఇంటివారంగా రక్షణ పొందుతుంది. ప్రభునందు మనం విశ్వసించాలంట. ప్రభునందు మనం విశ్వాసం నుంచి విశ్వసించాలా. విశ్వాసం నుంచి విశ్వసిస్తే అప్పుడు నీవును నీ ఇంటి వారిని ఏమవుతారంట? రక్షణ. ఈరోజు నువ్వు నీ ఇంటి వారి రక్షణ పొందుతావు. ఎవరు అంటాడు అన్నమాట, నేను నా ఇంటి వారిని యెహోవానే సేవిస్తాం, ఆరాధిస్తాం. ఈరోజు యెహోవాగా తన పిల్లలతో దేవుని ఆరాధిస్తున్నాడు. ఈరోజు మనము కూడా మన కుటుంబంతో దేవుని ఆరాధించే రోజులు ఉన్నాయా లేదా? మీ కుటుంబం అంతా దేవుని ఆరాధిస్తున్నారా లేదా? ఒకవేళ మీ కుటుంబం అంతా దేవుని ఆరాధించకపోతే, దేవుని దగ్గరికి రాలేని పరిస్థితుల్లో ఉంటే, రక్షణ లేని పరిస్థితుల్లో ఉంటే, కాలం సంపూర్ణమైనది, దేవరాజ్యం సమీపించిన అందరూ మారు మనసు పొందని వాక్యం చెప్పింది. అలాంటి మనసు మనం పొందుకునే వాళ్ళంగా మనం ఉండాలి. ఈరోజు అయ్యలాగా రక్షణ నేనేమి చేయలేను. ఈరోజు నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలా? యేసుక్రీస్తు దేవుడిని మన నోటితో ఒప్పుకోవాలా. ఒప్పుకున్న తర్వాత మృతుల నుండి మనం లేపబడిన వారు. యేసుక్రీస్తు మృతుల నుండి నువ్వు లేచిన ఎప్పుడైతే విశ్వసిస్తావో, నువ్వు కూడా మృతుల నుండి, పాపంలో నుండి మరి నిజంగా జీవంలోనికి నువ్వు దాటిన వాడు అవుతావు. మరి ఈరోజు దేవుడి పిల్లలుగా మనం అవుతాం. అంతేకాదు, దావీదు కీర్తన చూడండి, ఏదేమైనప్పటికీ కూడా 85వ కీర్తన 7వ వచనం. 85వ కీర్తన 7వ వచనం. యెహోవా ఏమ్మా నీ కృప నాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయము. ఆమేన్. మరి ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒకవారి కృప మాకు కనపరచు, నీ రక్షణ మాకు దయచేయము. దావీదు నీ రక్షణ నాకు అయ్యా ప్లీజ్ దయచేసి చెప్తున్నా, నీ రక్షణ నాకు అందజేయి, నీ రక్షణ నాకు ఇవ్వు, నీ రక్షణ నాకు కావాలా ఎంతైనా అని కోరుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని రక్షణ కోరుకుంటున్నామా? దేవుని రక్షణ కావాలని మనం కోరుకుంటున్నామా? రక్షణ ఇచ్చేది దేవుడే. ఈ భూమి మీద రక్షక భటులు ఉన్నారు. రక్షక భటులు కానీ రక్షణ ఇవ్వలేరు. రక్షక భటులు కూడా రక్షణ దేవుడే ఇవ్వాల్సింది. మరి ఈరోజు మనకు అందరికీ ప్రొటెక్షన్ గా ఒక కాపల, ఒక రక్షణ, అపవాది నోట్లో నుండి మనం పడకోకుండా, సాధారణ శక్తుల నుండి విడిపించుకోవడానికి దేవుడు మనకు రక్షణ అనుగ్రహించడం. 119వ కీర్తన చూడండి 41వ వచనం. 119వ కీర్తన 40వ వచనం. యెహోవా నీ కనికరము నా ఎదుగు రాని, నీ మాట చొప్పున నీ రక్షణ నాకు రానిము. హల్లెలూయా. యెహోవా నీ కనికరములు నా ఎదుగు రాని. కనికరం కొన్ని సందర్భాల్లో మన కుటుంబం వారు మన మీద కనికరం చూపించారు. అవునా కదా?
భర్త చూపించకపోవచ్చు, భార్య చూపించకపోవచ్చు, నీ పిల్లలు నీ మీద చూపించకపోవచ్చు, కనికరం చూపించలేరు కొన్ని సందర్భాలు కదా. ఏమైనప్పటికీ కూడా ఇక ఏమన్నాడు, యెహోవా నీ కనికరం నా ఎదురుకు నువ్వు, అంతేకాదు నీ మాట చొప్పున నీ రక్షణ రాని. మాట సెలవిస్తే చాలంట, మాట సెలవిస్తే చాలంట దేవుడు. ఆ రక్షణ మనందరికీ మన దగ్గరికి వచ్చేస్తుంది. 91వ కీర్తన 16 ముగింపులోకి వచ్చిన 91వ కీర్తన 16 దీర్ఘాయువు చేత నేను తృప్తిపరచదును, అతన్ని తృప్తిపరిచే నా రక్షణ అతనికి చూపించదను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, దీర్ఘాయువు చేత నేను తృప్తిపరుస్తా. ఈరోజు చాలా మందిని తృప్తిపరుస్తున్నాడు. మీ కుటుంబంలో ఒకవేళ నీ పర్సనల్ గా నీకు తృప్తి లేని జీవితం జీవిస్తున్నావు, తృప్తి కలిగిన జీవితం నీకు కావాలని అనుకుంటున్నాను. అయితే మరి ఈ తృప్తి ఎవరు ఇవ్వగలరు కదా. 5 రొట్టెలు 2 చేపలు అందరు తిన్నారండి. ఎట్లా తిన్నారు? తృప్తిగా తిన్నారు. ఎన్ని గంపలు మిగిలినాయి? 5 రొట్టెలు 2 చేపలు. ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు తిన్నారు. ఇంకా తృప్తిగా తిన్నారంట వాళ్ళు. ఎంతమంది? ఎన్ని గంపలు మిగిలినాయంట? 12 గంపలు మిగిలినాయండి. ఆమేన్, హల్లెలూయా. మరి ఈరోజు నా వలన, దేవుడి వలన మనకి ఏం కలుగుతుందట? తృప్తిపరచబడి నా రక్షణ చూపించను, నా రక్షణ వాళ్ళని నేను వారికి ఇస్తాను అంటున్నాను. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 17వ వచనం. యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొంది ఉన్నది. మీరు ఎన్నటికెన్నటికి సిగ్గుపడకయు విస్మయం పొందకయు నందురు. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ చెప్పబడిన మాట, యెహోవా వలన ఇశ్రాయేలు నిత్యమైన రక్షణ పొందిన, నిత్యమైన రక్షణ. ఇది కొన్నాళ్ళ నుండి కొన్నాళ్ళు ఉండకపోయేది కాదు, కొన్ని ఏళ్ళ నుండి ఉండకపోయేది కాదు, కొన్ని యుగాల నుండి ఉండకపోయేది కాదు. అయితే ఈరోజు ఈ నిత్యమైన రక్షణ ఎప్పటికీ మనకు ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసు మహారాజుకే ఈ నిత్యమైన రక్షణ ఎప్పుడు ఉంటుంది? ఈరోజు నువ్వు పొందుకున్న రక్షణ కదా. మన ఆదివారం, శుక్రవారం మరి నక్క గురించి మనం విన్నాం కదా. మరి అది ఏం చేసింది? చనిపోయిన దాన్ని, కలేబరాన్ని తినడానికి ఏం చేసింది? జింకను మరి సిలువను పక్కన పెట్టేసింది. మన కూడా నిత్యమైన రక్షణ పక్కకు పెట్టే వాళ్ళంగా ఉండదు. అది నష్టమైనా, కష్టమైనా, అది సమస్య అయినా, ఇబ్బంది అయినా, అది అవమానమైనా, దెబ్బలైనా, అది నీకు మరణానికి, ఒకవేళ నీకు మరణం వచ్చినా పర్వాలేదు, కానీ నువ్వు పొందుకున్న రక్షణ ఎప్పటికీ కూడా వదిలిపెట్టే వాళ్ళంగా ఉండవు. మరి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఆ రక్షణలో మనం ముందుకు వెళ్ళాలి. అప్పుడే మన జీవితం ధన్యకరమైంది. ఇక ఒక మాట చెప్పాలంటే, ఈ నిత్యమైన రక్షణ ఎప్పటికీ నీతోనే ఉండాలి. నిత్యమైన రక్షణ పొందుకున్న వాళ్ళు నిత్య రాజ్యానికి వెళ్తాం. మరి ఈరోజు చివరి మాట, నశించిన దాన్ని వెలికి రక్షించడానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చి. 19వ లూకాసు వార్త 19వ అధ్యాయంలో ఉందన్నమాట. మరి ఈరోజు నశించిన దాన్ని వెలికి రక్షించడానికి మనిషి కుమారుడు. 9వ వచనం, నశించిన దాన్ని వెలికి రక్షించడానికి మనిషి కుమారుడు ఎక్కడ వచ్చాడ? ఈ లోకానికి పంపబడినాడు. ఈరోజు ఎవరు నశించకూడదంట? ఎవరు నశించకూడదంట? మనమందరము కూడా నశించిపోయే వాళ్ళ. అయితే 9వ వచనం పైన 9:10, అందుకు యేసు ఇతను అబ్రాహాము కుమారుడు, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. కింద నశించిన దాన్ని వెలికి రక్షించకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చెను. అయితే అబ్రహాము కుటుంబం మరి ఆ రోజు రక్షణ పొందిన వారుగా ప్రతి వాళ్ళు కూడా అందరినీ, విశ్వాసులందరినీ దేవుడు ఏం చేస్తాడంటే అబ్రహాం కుటుంబంలోనికి, మరి జాబితాలోనికి వారిని అందరినీ పెడుతున్నాడు. అయితే
జక్కయ్య విషయంలో కూడా ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎందుకు? ఇతని ఇంటికి ఏమొచ్చిందంట? రక్షణ వచ్చింది. మన కుటుంబాలకు కూడా ఏం కావాలి? రక్షణ కావాలి. ఇంతకు రక్షణ వచ్చిందే మన కుటుంబానికి. ఒకవేళ రక్షణ లేకపోతే మన కుటుంబానికి ఈనాటి నుండి మీరు, మీ పిల్లలు, మరి యజమానురాలు, పిల్లలు అందరూ కలిసి మీరు రక్షణ పొందుకొని మీరు రక్షణలోండి దేవుడిలోండి ఎదుగుతుంటే ఆ ధన్యత చాలు, ఆ ఆనందం చాలు. ఎంత అవమానమైనా ఒక రోజులో పొందుకునే ఆనందము నిజంగా సంతోషం, సమాధానం హెవెన్ పరలోకంలో ఉండగలవు. రక్షణ లేకపోతే నీకు నాకు మనకు మారుమనసు రక్షణ లేకపోతే పరలోక రాజ్యానికి వెళ్ళలేము. రక్షణ మనం కలిగి ఉందాం, పరలోక రాజ్యానికి స్వతంత్రులుగా వెళ్దాం. దేవుడు ఈ మాటలు ఆశ్రయించుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.